రీనా ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి ఈ బిచ్చగాడు మన పనిని ఎలా పూర్తి చేయగలడు అని అంటే ఆ వ్యక్తి ఈ కాలంలో బిచ్చగాళ్ల కన్నా ఎవరు బాగా నటించలేరు అని అంటాడు. ఆ తరువాత ఆ వ్యక్తి బాలుతో ఎవరిలాగా నటించాలో చెప్పడం స్టార్ట్ చేస్తాడు. యాక్చువల్లీ ఈ పెద్ద బంగ్లా ఒక రాజుది అయ్యి ఉంటుంది. ఆ రాజు కొన్ని రోజుల ముందే చనిపోయి ఉంటాడు. అతనికి ఒక కూతురు మందాకిని ఉంటుంది. మందాకినికి ఒక కొడుకు కూడా ఉంటాడు. ఆస్తంతా మందాకినినే దక్కించుకోవాలని ప్లాన్ వేసి ఉంటుంది. దాంతో ఆమె ఈ రోజే ఇక్కడికి వస్తుందని, బాలు ఆ రాజు యొక్క అక్రమ సంతానం లాగా నటించాల్సి ఉంటుందని చెప్తాడు. ఇదంతా విన్న బాలు వీళ్ళిద్దరితో అదంతా సరే కానీ ఆ వెనకాల సోఫాలో కూర్చొని ఉన్న వ్యక్తి మీకు కనిపిస్తున్నాడా అని అడుగుతాడు. దానికి ఈ లావుగా ఉన్న వ్యక్తి వెరీ గుడ్, నువ్వు ఇప్పటి నుంచే నటించడం స్టార్ట్ చేసేసావా అని అంటాడు. కానీ నిజానికి బాలుకి హరి ఆత్మ కనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత వీళ్ళు బాలుకి మంచిగా హెయిర్ కట్ చేసి ఒక మంచివాడిలాగా రెడీ చేస్తారు. కొద్దిసేపటికే అక్కడికి మందాకిని తన కొడుకు అయిన వరుణ్ తో వస్తుంది. రీనా బాలు చెవిలో అన్ని చెప్పడానికి ఒక చిన్న హెడ్సెట్ ని పెట్టి ఉంటుంది. బాలు ఏమేమి మాట్లాడాలో అంతా రీనా హెడ్సెట్ ద్వారా చెప్తూ ఉంటుంది. అప్పుడే మందాకిని బాలుని క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేసేస్తుంది. ఆ తర్వాత ఏమైందో తెలుసుకోవడానికి పార్ట్ 9 అని కామెంట్ చేసేయండి.